ఏపీ అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అప్పుడప్పుడు తడబడుతున్నా. సో మాతృభాష కూడా మర్చిపోకూడదు, మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను. సో రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిర్ణయం తీసుకుంటా. కానీ పెద్దలు అన్నట్టు హరిప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, ఇదేదో ఒక సంస్థకి ఇచ్చేశారు, ఆ సంస్థ ద్వారా నడిపిస్తున్నారు, దాంట్లో డబ్బులు బాగా ఖర్చు అవుతుందని కూడా చెప్తాం జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఏఐ టెక్నాలజీ వచ్చింది, లేటెస్ట్ యాప్స్ చౌకగా తయారు చేసిన అవకాశం ఈరోజు ఆ టెక్నాలజీ ద్వారా మనకు ఉంది. తప్పనిసరిగా నేటివ్ టెక్నాలజీ వాడతాం, యాప్స్ క్రియేట్ చేస్తాం. మనకు కావాల్సిన లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా చేయాలి దానిపైన ఆల్రెడీ మేము రివ్యూ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు రెండింటికి ఆ ఏజెన్సీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రెండింటికి వస్తున్నారు అధికారులు కలిసేదానికి, ప్రెజెంటేషన్ చేసేదానికి. వాళ్ళతో నేను ఆల్మోస్ట్ 3 గంటలు కూర్చున్న గతంలో రివ్యూ చేశాను. యూపీ మోడల్ తప్పనిసరిగా అది సమీక్ష చేస్తాం, వివరాలని హౌస్లో పెడతాం. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి యాక్షన్ ప్లాన్ పైన, తప్పనిసరిగా దాని ద్వారా నిర్ణయం తీసుకుంటాం. కానీ నేను ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, గత ప్రభుత్వం లాగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆవేశంగా మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గేర్ అయ్యొద్దండి, ఇవాల్యుయేట్ చేయండి, ఏ నిర్ణయమైనా ఇవాల్యుయేట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడే పెద్దలు నిమ్మల రామానాయుడు గారు చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. అలా జరగకూడదు. సేమ్ థింగ్ విద్యా వ్యవస్థలో కూడా తీసుకున్న నిర్ణయాలని రివ్యూ చేస్తాం. మంచి నిర్ణయాలు ఉంటే అమలు చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. సో మీరు మెరిట్ మీద ఇవాల్యుయేట్ చేయండి, దాని తర్వాత నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పుడే 7 వస్తే కరెక్ట్గా నెల అయింది, కొంచెం టైం పడుతుంది. పెద్ద శాఖ, కేజీ టు పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది. చాలా పెద్ద శాఖ, రివ్యూ చేస్తున్నా. పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ యాక్షన్ ప్లాన్ మీ ముందర పెడతా, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తర్వాత